కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మద్యం షాపుల వివాదం కొనసాగుతుంది. కొడుమూరు నియోజకవర్గంలోని గార్గేపురం పరిధిలో మద్యం షాపు నెంబర్ 21 తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజ్కు టెండర్ ద్వారా వచ్చింది. దీంతో ఆయన వెంకయ్యపల్లె వద్ద గురువారం షాపులను ప్రారంభించారు. స్థానికుల ఫిర్యాదుతో కొంతమంది వ్యక్తులు మద్యం షాపును శుక్రవారం బంద్ చేశారు. దీని వెనుక కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారని నాగరాజ్ మీడియా సమావేశంలో చెప్పడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఖండించారు. కొడుమూరులో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేసిన నాయకుడిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని వారు తెలిపారు. రైతులకు సంబంధించిన సొసైటీ భవనంలో మద్యం షాపు ఎలా నడుపుతారని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు తాండ్రపాడు సర్పంచ్ జయన్న ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి బలపడుతున్నారని ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డిపై విమర్శలు చేసిన వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన్ రెడ్డి అరాచక మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని చెప్పి నిజాం నాగరాజు అని ఇప్పుడు కర్నూలు నాగరాజు అని పేరు ఉంది. మా గుడు సుధాకర్ రెడ్డి అని వాళ్ళిద్దరు ప్రెస్ మీట్లో మాట్లాడినారు. చెప్పినాము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో పోయిన రోజు లేదు. మేము అలాంటి వ్యక్తిని రౌడీ అని అనడము చాలా హాస్యాస్పదమైన. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉండవో వాళ్ళకే తెలియదు. వాళ్ళే రౌడీలు, ఏం కాదు. మమ్మల్ని రౌడీలు అనడం పేరు తెచ్చడం ఇంకా అన్యాయము. అసలు ఆయన దస్తగిరి విజయానికి పార్టీ విజయానికి జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే భారీ మెజార్టీ. ఆయన కృషి ఎంతో అభినందనీయమైనది. రెడ్డి ఏదో చేసినాడని చెప్పి కొంతమంది కర్నూలులో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కానీ అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఏమీ చేయలేదని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఫిల్డ్ షాపు ఏదైతే మీరు ఓపెన్ చేసుకొని ఉన్నారో అది కరెక్ట్ కాదని ప్రజలు ఖండించినప్పుడు అది విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు జిల్లాలో బలపడుతున్నాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆయన మీద బురదడం చల్లడం కూడా మరి జరుగుతుంది. అది కరెక్ట్ కాదని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఏది అక్కడ చేయలేదని కూడా మేము కూడా తెలుసుకున్నాం. కానీ ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఆయన గతం నుంచి ప్రజల కోసం పోరాడి ప్రజలకు మంచి పనులు చేయాలని కూడా మాకు కూడా ఎంతో సంస్కారం నేర్పించినట్టు ఘనత ఆయనకే ఉంది కొడుమూరు నియోజకవర్గంలో కూడా తెలియజేస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు ఆయన గ్రామంలో మరి ఎంత మెజార్టీ వచ్చింది, మరి పార్టీకి ఎంత పోరాడినాడనేది ఆయన ఒక్కపారి ఆలోచించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి మరి దస్తగిరి గారు మరి గెలుపుకు ఎంతో కృషి చేసి రాత్రి పగులు అనక మరి పాటుపడి మరి గెలిపించుకోవడం జరిగింది. కానీ మీరు పార్టీ పేరు చెప్తున్నారు, మరి మీరు ఎంత కృషి చేసినారని నేను తెలియజేస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతో మరి ప్రజల పక్షాన ఉండి పనులు ఎన్నో మరి చేసి అటువంటి ఘనత ఆయనకే తగ్గిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇట్లాంటి వ్యాపారాలు కానీ ఏదైనా కానీ మరి ప్రోత్సహించడు. ఆయన ఎక్కడ మంచి పేరు వస్తుందంటే దానికి ప్రాధాన్యత ఇచ్చి మనం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసమే పాటుపడతాడని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గురించి ఇట్లాంటి వాళ్ళ మాట్లాడడానికి అర్హులు కాదని నేను తెలియజేస్తున్నాను. చాలామందిని మరి బలపరిచి మన నియోజకవర్గంలో మరి ఎంతో కృషి చేసినట్టు ఘనత విష్ణువర్ధన్ రెడ్డికి దక్కిందని కూడా నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్నట్టు ఏదైనా కూడా మరి మంచి జరగాలనే ఆలోచనతోనే ఆయన ముందుకు వెళ్తున్నాడు. దాన్ని మేము కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము చెప్తున్నాం. అక్కడ ఉన్నట్టు షాపు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాము. అది సొసైటీకి సంబంధించినది అని దాన్ని ఎట్లా వాళ్ళు అక్కడ పెట్టుకొని నడుపుతారని మేము మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. పార్టీ కూడా దీన్ని ఒకసారి చర్య తీసుకొని దీన్ని అక్కడ లేకుండా చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ